విశాఖలో పాకిస్తాన్ దేశస్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక కుటుంబం లాగా చాలా కాలంగా విశాఖలోనే ఉంటున్నట్లు పోలీసులు కనిపెట్టారు. ఆ కుటుంబంలో భర్త, పెద్ద కుమారుడికి పాకిస్తాన్ సిటిజన్షిప్ ఉండగా భార్య, చిన్న కుమారుడికి ఇండియన్ సిటిజన్షిప్ ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అయితే కుమారుడికి ఆరోగ్యం బాగోలేని కారణంగా తాము ఇండియాను విడిచి వెళ్లలేమని, ఇక్కడే ఉండడానికి విశాఖ సిపి బాగ్చిని అభ్యర్థిస్తున్నారు. కాగా చాలా కాలం క్రితమే పాకిస్తాన్ నుంచి దుబాయ్ వెళ్లి అక్కడి నుంచి భారత్ వచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కాగా కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ దేశీయుల జాబితాను వెల్లడించాలని కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే విశాఖలో ఒక ఫ్యామిలీ ఉన్నట్లు గుర్తించారు. విశాఖలో పాకిస్తాన్ దేశస్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక కుటుంబం చాలా కాలంగా విశాఖలోనే ఉంటున్నట్లు పోలీసులు కనిపెట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విశాఖ నుంచి అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, చెప్పండి, ఆ కుటుంబానికి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక్కోవడం జరిగిందా? వాళ్ళని ఏం చేయబోతున్నారు? ఉంచుతారా, పంపించే ప్రయత్నం చేస్తున్నారా? ఎస్, కాశ్మీర్ అటాక్స్ తర్వాత పాకిస్తానీలు ఎక్కడున్నా కూడా మన దేశం విడిచి వెళ్ళాలి అని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు అన్ని రాష్ట్రాల్లోని కూడా సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అందులో భాగంగా విశాఖపట్నంలో కూడా సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగించగా ఒక కుటుంబాన్ని ఇక్కడున్న పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే వాళ్ళు గత కొంతకాలం నుంచి కూడా విశాఖపట్నంలోనే నివాసం ఉంటున్నారు. అయితే వాళ్ళు తాజాగా వచ్చిన ఆదేశాల మేరకు నిన్న సిపిని సంప్రదించడం జరిగింది. ఎందుకనంటే ఆ కుటుంబంలో హస్బెండ్ అలాగే పెద్ద కుమారుడు వీళ్ళిద్దరికీ కూడా పాకిస్తానీ సిటిజన్షిప్ ఉంది. అలాగే భార్య, చిన్న కుమారుడు వీళ్ళిద్దరికీ కూడా ఇండియన్ సిటిజన్షిప్ ఉంది. కేవలం పెద్ద కుమారుడి అనారోగ్య సమస్యల మీద వైద్య చికిత్సల కోసం ఇక్కడికి మేము చేరుకున్నాము. గత కొంతకాలంగా ఇక్కడ అతనికి వైద్య చికిత్సలు అందిస్తున్నాము. ఇప్పుడు వెంటనే విడిచి వెళ్ళలేము అని చెప్పి వాళ్ళు సిపిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే పాకిస్తాన్ నుంచి దుబాయ్ వెళ్ళి దుబాయ్ మీదుగా విశాఖపట్నం వచ్చి ఇక్కడ వాళ్ళు గత కొంతకాలంగా మెడికల్ పాస్పోర్ట్స్ మీద ఉన్నట్లుగా కూడా వాళ్ళు వీసా మీద ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో సెర్చ్ ఆపరేషన్స్ ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అయితే వీళ్ళు నిన్న సిపిని ఆశ్రయించిన తర్వాత సిపి నుంచి అంటే నగర పోలీసుల నుంచి వస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం మేము గవర్నమెంట్కి ఈ జాబితా అంతటినీ కూడా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ దగ్గర మీ యొక్క ప్రతిపాదనని కూడా పెట్టాము. వాళ్ళు ఏదైతే మాకు సమాచారం ఇస్తారో ఆ మేరకు తదుపరి చర్యలు ఉంటాయి. అంతవరకు మీరు ఇక్కడ పోలీసు అండర్లోనే ఉండాలి అన్నట్టుగా వాళ్ళ పోలీసు అధికారులు అయితే వాళ్ళకి ఆదేశించినట్లుగా తెలుస్తుంది. అయితే మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఇప్పటిదాకా ఏదైతే ట్రీట్మెంట్స్ కొనసాగించుకుంటూ ఉన్నారో వాటి కోసం మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. నగరంలో ఎక్కడైనా పర్యటించి వాళ్ళు ట్రీట్మెంట్స్కి సంబంధించిన అవసరాల కోసం వెళ్ళవచ్చు. కానీ ఏదైనా తదుపరి వాళ్ళ దగ్గర మాత్రం పూర్తి సమాచారాన్ని మీరు పోలీసుల ముందు ఉంచాల్సి ఉంటుంది. పోలీస్ నిఘాలోనే మీ ఫ్యామిలీ ఉంటుంది అన్నది కూడా వాళ్ళు సమాచారం ఇచ్చినట్లుగా తెలిసింది. అయితే ఆ కుటుంబం నుంచి వస్తున్న సమాచారం మేరకు కేవలం మేము వైద్య చికిత్సల కోసం మాత్రమే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మేమేమి ఇతరత్ర వ్యవహారాల్లో లేము కాబట్టి మాకు కొంత సిటిజన్షిప్స్ ఆల్రెడీ ఇండియన్ సిటిజన్షిప్ వైఫ్కి ఇంకొక కుమారుడికి ఉంది కాబట్టి కొంత పౌర హక్కుల మేరకు మమ్మల్ని కూడా పరిగణించాల్సి ఉంటుంది. మా వరకు ఆరోగ్య సమస్యలు మా బిడ్డకు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని కాస్త కనుకరించమని చెప్పి వాళ్ళు అభ్యర్థన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి చూడాలి అసలు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇక్కడికి దుబాయ్ నుంచి చేరుకున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏ వ్యవహారాల్లో ఇక్కడ ఉంటున్నారు అన్నది ప్రస్తుతం ఇంకా పోలీస్ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఏదైతే ప్రభుత్వాలు కోరినట్లుగా పాకిస్తానీలు ఎక్కడున్నారో వాళ్ళ జాబితానైతే మాత్రం ఇప్పటికే పోలీసులంతా కూడా సిద్ధం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఏది ఏమైనా ఇంకా సెర్చ్ ఆపరేషన్స్ కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి సమాచారం వచ్చినా కూడా వెంటనే దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం కూడా పోలీసులు అయితే మాత్రం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఒక పాకిస్తానీ కుటుంబం ఇక్కడ ఉన్నట్లుగా పర్టికులర్గా సమాచారం ఉన్న నేపథ్యంలో పోలీస్ నిఘానైతే పెంచారు. అలాగే హై అలర్ట్స్ ఉన్న నేపథ్యంలో మరి నగరంలో ఈ సెర్చ్ ఆపరేషన్స్ అంటే పాకిస్తానీల జాబితా కేంద్ర ప్రభుత్వం ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సెర్చ్ ఆపరేషన్స్ అయితే మాత్రం కొనసాగుతున్నాయి. ఈ కుటుంబం లాగా ఇంకా మరికొన్ని కుటుంబాలు ఏమైనా వైజాగ్ లో ఉన్నాయా? సో వీళ్ళకి సంబంధించి ఎటువంటి కార్యాచరణ తీసుకునే అవకాశం ఉంది? అండ్ వాళ్లకు చెప్తున్నారా ఏమున్నా కూడా మాకు చెప్పే వెళ్ళాలి, ఎక్కడికన్నా చూయించుకోవాలన్నా, బయటకి ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, అండ్ వాళ్ళ కాల్ డేటా కావచ్చు, ఫోన్స్ కావచ్చు, అవన్నీ వెరిఫికేషన్ అవన్నీ జరుగుతున్నాయా?
ఆదేశాలు అంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ రకమైన నిఘా ఏర్పాట్ల కోసం ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా మేము తీసుకుంటున్నామని నగర పోలీస్ అయితే చెప్తా ఉన్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఇప్పుడు దాకా అధికారికంగా కేవలం ఒక ఫ్యామిలీని మాత్రమే గుర్తించడం జరిగింది. అనుమానితులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి ప్రశ్నించే ప్రయత్నం అయితే మాత్రం చేస్తున్నాము. ఖచ్చితంగా ఎటువంటి సమాచారం ఉన్నా దాన్ని వెంటనే ప్రభుత్వం ముందుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ చర్యలకి ఉపక్రమించేలాగా మా యాక్షన్ ప్లాన్ అయితే ఉంటుందని పోలీస్ కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అనురాధ.